ప్రైజ్ ది లార్డ్. ప్రభేస్ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే మల్లె పువ్వులు. ఈ మల్లె పువ్వులు అనేది నేను ఎందుకు అంశంగా ఏర్పాటు చేసుకున్నాను అంటే, మనకు తెలుసు ఈరోజు మన యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు, మల్లెపూల గురించి చర్చ అనేది బాగా జరుగుతుంది. ఈ యొక్క మల్లెపూల సువాసన అనేది ప్రతి గల్లీ కూడా తిరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. కనుక నేను ఈ మల్లెపూల గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మల్లెపూలు గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మనము వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే, నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మాత్రమే మల్లెపూల గురించి మాట్లాడాలని అనుకున్నాను. కాబట్టి అదేవిధంగా నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు దేవుడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ మల్లెపూల విషయంలో వస్తే, షాలేం అన్న మాట్లాడినటువంటి మాట నిమిత్తము ఈరోజు మనకి చర్చాంశంగా, ఒక డిబేట్గా, అదేవిధంగా ఎవరి నోట్లో చూసినా ఆ మాట అనేది వినిపిస్తుంది. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వారి యొక్క హెడ్లైన్స్ పెడుతూ మనకి యూట్యూబ్లో కనిపిస్తున్నారు. కానీ దేవుని వాక్యమే ఈ విధంగా సెలవిస్తుంది, మనము ధన్యులం అని. షాలేమన్నా ఇక్కడ ధన్యుడు అని మనము ఎంచాలి. వీళ్ళ యొక్క మాటలను బట్టో, లేదా వీరి యొక్క హెడ్లైన్స్ను బట్టో, వీరి యొక్క పనితీరును బట్టో కాదు. దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని. కనుక మాట్లాడుచున్నటువంటి ఈ మాటలన్నింటినీ మనము పక్కన పెట్టినట్లయితే షాలేమన్న ధన్యుడై ఉంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా తన బిడ్డల నిమిత్తము మాత్రమే అక్కడ మాట్లాడిండని ఆత్మీయమైనటువంటి క్రైస్తవులందరికీ కూడా, క్రీస్తును కలిగిన బిడ్డలందరికీ కూడా, అదేవిధంగా షాలేమన్న సంఘానికి వెళ్తున్నటువంటి స్త్రీలందరికీ కూడా తెలుసు. కనుక ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా కూడా షాలేమన్న ధన్యుడై ఉంటున్నాడు. అదేవిధంగా పరలోకమందు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని. హెడ్లైన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎవరి నోటికి వచ్చినట్టు ఏవైనా మాట్లాడవచ్చు. కానీ అవన్నీ కూడా ధన్యముగా మారుతున్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, తన యొక్క ఫలం అనేది అధికమవుతుంది అని వాక్యము సెలవిస్తుంది. షాలేమన్న ఉద్దేశం అనేది మనందరికీ తెలుసు, కానీ మాట్లాడుతున్నటువంటి వారి మాటలను బట్టి నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం కూడా మనము చూసినట్లయితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చి వేయును అని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యమును బట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడని వాక్యము సెలవిస్తుంది, పందుల ఎదుట మీ ముత్యములను వేయకుడి అని వాక్యము సెలవిస్తుంది. ఒక అంశంను పట్టుకొని, ఒక హెడ్లైన్స్ని పట్టుకొని, మల్లెపూలు అనేటువంటి అంశాన్ని పట్టుకొని అనేక మంది టీవీ ఛానల్స్, యూట్యూబ్స్ మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో స్త్రీలలో ప్రియా చౌదరి గారు ఉన్నారు, పార్వతి గారు ఉన్నారు, ఇంకా అదేవిధంగా కరుణాకర్ సుగ్నా ఉన్నారు, లలిత్ కుమార్ ఉన్నారు, చాలామంది ఉన్నారు హైందవులు, మతోన్మాదులు. వీరు మాట్లాడుతున్నటువంటి మాటలలో మనము క్రైస్తవులము, క్రీస్తును కలిగినటువంటి వారము, వారి యొక్క ఛానల్ యొక్క వ్యూస్ కొరకు, వారి యొక్క ఛానల్స్ యొక్క వాచ్ టైం కొరకు, వారికి వచ్చేటువంటి చిల్లర అమౌంట్ కొరకు, వారు
ఏదైతే ఉద్దేశం పెట్టుకొని ఒక క్రైస్తవులను వారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో అలాంటి డిబేట్స్లో మన క్రైస్తవులమైనటువంటి మనము లేదా మన సేవకులు మన పాస్టర్స్ కూర్చొని మన సేవకుని మనము అక్కడ మాట్లాడిపిస్తున్నాం. కరాట కళ్యాణి గారు అనడం విన్నాను, చెప్పుతో కొడతా అని, చీపురుతో కొడతా అని. అందులో అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ డిబేట్స్లో మాస్టర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వారితో ఇప్పుడు వారు డిబేట్స్ చేస్తున్నారు, వారు యూట్యూబ్లో ఏదో ప్రచారం చేసుకునేటప్పుడు వారి డిబేట్స్లో మనము కూర్చోని అవసరము లేదు అని నాకు అనిపించింది. ఇక్కడ నా ఉద్దేశాన్ని లేదా నా ఆలోచనను మాత్రమే బయట పెడుతున్నాను, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. కేవలము నా ఉద్దేశాన్ని నా ఆలోచనను మాత్రమే నేను పెడుతున్నాను. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడే అని, మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడదు అని. ఒకవేళ వేస్తే అవి మిమ్మల్ని చీల్చి మీ మీద పడి చీల్చి వేస్తునని వాక్యము సెలవిస్తుంది. మనము సేవకులైనటువంటి వారు ఈ యొక్క డిబేట్స్లో కూర్చొని వాళ్ళతో మతోన్మాదులతో మన సేవకులను మనము మాటలు అనిపించాల్సిన అవసరము లేదు అని నాకు అనిపించింది. డిబేట్స్లో మనం ఒకసారి కూర్చున్నట్లయితే లేదా వారితో సమానంగా మనం కూడా డిబేట్ చేయనట్లయితే వాళ్ళు కూర్చుంటారు, ఏమైనా చేసుకొని వాళ్ళ ఛానళ్ళలో మనం ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు, మన సేవకుడు ఏంటి అని మనకు తెలిసినప్పుడు వీరు ఏదైనా చర్చ చేసుకొని వాళ్ళ అనుగుణంగా అందులో మనం లేకుండా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అదేవిధంగా మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం కూడా చూసినట్లయితే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. దేవుడే చెప్తున్నాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను. లోకంను జయించినటువంటి క్రీస్తు యేసు ప్రభు వారు మనతో ఉండగా మనము ధైర్యవంతులం కదా. మరి మనము ఎవరో యూట్యూబ్లో హెడ్లైన్స్ వేస్తున్నారని, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అని, వాళ్ళ ఛానల్స్లో ఏదో వస్తుంది అనేసి మనమే మా సేవకుడు ఇలా కాదు అని రూబడి చేసుకోవడానికి మనం వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు అనిపించింది. ఎందుకంటే శ్రమ కలుగునని దేవుడు చెప్పాడు. అదేవిధంగా నేను లోకాన్ని జయించి ఉన్నానన్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొనడి అన్నాడు. మనము మాత్రమే ధైర్యంగా నిలబడాలి తప్ప ఇంకొకరితో వాళ్ళతో సమంగా మనము కూర్చొని మన సేవకులను మాట్లాడిపించడం అనేది నాకు అంత మంచిదిగా అనిపించలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించునని చెప్తున్నాడు దేవుడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు వారి నోటికి వచ్చినట్టు ఏదైనా మాట్లాడుకొని అందులో మనము వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళ ఆలోచన వారు ఏమైనా మాట్లాడుకొని అది మనకు అనవసరం. ఎందుకంటే వారు మనల్ని నిందించవచ్చు, హింసించవచ్చు, కానీ మన ధన్యత వేరే ఉంటుంది, మనకు ఫలము కూడా వేరే ఉంటుంది. కనుక వారు మనుషులు మాట్లాడుతున్నారని మనము కూడా మాట్లాడుతూ ఉండడం కన్నా మాట్లాడకుండా మౌనంగా క్షమించి ఉండడము ఉత్తమము అని నాకు అనిపించింది వాక్యానుసారంగా. అదేవిధంగా మనము లూకా సువార్త 6వ అధ్యాయం 29వ వచనము చూసినట్లయితే, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము, నీ పై బట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒక చెంప కొడితే రెండో చెంప ఏమన్నాడు దేవుడు, నీ పై బట్ట తీసుకెళ్తే నీకు ఇంకా నీ వస్త్రం మొత్తం కూడా ఇచ్చేయమన్నాడు దేవుడే. వాక్యాన్ని మనము మన హృదయంలో ఫలింపచేసుకొని వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఇతరులు ఏదైనా మాట్లాడడం అనేది మనం వింటున్నటువంటి ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు తర్వాత బాధ మనము చెప్పసక్యము కాదు, అది వర్ణనాతీతమే, దానికి నేను అంగీకరిస్తున్నాను. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే దేవుడు క్షమించమన్నాడు. ఎందుకంటే పరలోకమందు మన ఫలము అధికమవుతుంది, మనము ధన్యులము, మనము ధైర్యంగా ఈ లోకంలో ఉండాలి. కుక్కల ఎదుట మన ముత్యాలను మనము పందుల ఎదుట వేయకూడదు, పరిశుద్ధమైనది మనము కుక్కలకు పెట్టకూడదు. కనుక
దేవుడు క్షమించమన్నాడు కనుక మనుషుల యొక్క అపరాధములను మనము క్షమించాలి అని నాకు అనిపించింది. వారు ఏమైనా మాట్లాడుకొని మన హృదయంలో మనము క్షమాగుణము కలిగి ఉంటే బాగుంటుంది అని. ఒక చెంప కొట్టువానికి రెండవ చెంప ఇమ్మన్నాడు దేవుడు. ఆ విధంగా మనల్ని మనము తగ్గించుకొని ఉండి మనము క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే ఎంతకాలము వాదించగలుగుతారు వారు? మనము అందులో ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి, మన వంతు మనం అక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి, మనం కూడా డిబేట్స్లో కూర్చుంటున్నాం కాబట్టి వారి యొక్క రచ్చ అనేది ఇంకా కొనసాగుతుంది. అందులో అసలు మనము పట్టించుకోకుండానే ఉన్నట్లయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కదా, మనకు అనవసరం కదా, అది మనకి అనవసరం. అది వాళ్ళే మాత్రమే కూర్చుంటారు అక్కడ. మన యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ మన వాయిస్ కానీ అక్కడ ఉండదు. ఆ విధంగా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. అదేవిధంగా లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు అన్నాడు వాక్యంలో. తీర్పు అనేది దేవుడు తీరుస్తాడు. పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చుట నా పని అన్నాడు దేవుడు. దేవుడు ప్రజలకు తీర్పు తీరుస్తాడని మనందరికీ కూడా తెలుసు. జీవంగల యెహోవా చేతిలో పడుట బహు భయంకరం అని కూడా మనకు తెలుసు. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తీర్పు అనేది దేవుడు తీరుస్తాడు, పగ అనేది దేవుడే తీర్చుకోగలడు. కనుక మనము ఆ విధంగా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. అదేవిధంగా లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం కూడా మనము చూసినట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే సిలువలో మరణించేటప్పుడు సిలువ మరణములో పలికినటువంటి మాట ఇదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని. దేవుడే పలికాడు అక్కడ క్షమించమని దేవుడే పలికినప్పుడు దేవుని స్వారూప్యంలో ఉన్న మనము దేవుని యొక్క అధికారం అంతా కూడా మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. అలాంటి మనము క్రీస్తును పోలి క్రీస్తు స్వరూపంలో క్రీస్తు స్వభావంలో మనం కూడా ఉండాలి అని నేను ఆశ కలిగి ఉన్నాను. వారు ఏం చేయుచున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమన్నాడు దేవుడు. నిజంగానే మనకి బాధ అనిపించవచ్చు, కరుణాకర్ కావచ్చు లేదా లలిత్ కుమార్ కావచ్చు, క్రీస్తును సిలువలో కొట్టినప్పుడు ఒక మేకును నేను అనుకున్నారు. ప్రభు యొక్క శరీరంలో ఒక మేకు అయ్యుండుట కూడా ధన్యతనే. పరిశుద్ధుడైనటువంటి తండ్రి చేతిలో ఒక మేక అయ్యుండుట వారు అవహేళనగా చేశారు. నిజంగా నాకు అనిపించింది, తండ్రి యొక్క ఆ యొక్క శరీరంలో నువ్వు ఒకదానిగా ఉండిపోవడం అనేదే ధన్యత కదా, ఆ మేక తీసుకున్నటువంటి ధన్యత అనిపించింది. అదేవిధంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. నా అంతట నేను ప్రాణము పెడితే కానీ మీరు తీసుకోలేరు, పెట్టుటకు తీసుకొనుటకు నేను అధికారం కలిగి ఉన్నాను అన్నాడు దేవుడు. తన ఇష్టపూర్వకంగా తన బిడ్డల కోసము తన ప్రజల కొరకు రక్తము కార్చి పాప విమోచనను మనకు అనుగ్రహించి మనకు రక్షణ అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువారు తన ఇష్టపూర్తిగా. మనకి ఎవరు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు అని నా ఆలోచన. దేవుడే క్షమించినప్పుడు మనం కూడా క్షమిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అదేవిధంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా చూసినట్లయితే, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకున్న ఎడల ఒకనికి ఒకడు సహించుచు ఒకనికి ఒకడు క్షమించుడే అని వాక్యము సెలవిస్తుంది. హాని చేస్తాడని మనకి తెలిసినప్పటికీ కూడా ఒకరి యందు ఒకరు సహించుచు ఒకరినొకరు క్షమించుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకు. వారికి ఉన్నటువంటి తత్వాన్ని బట్టి వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి మనకు బాధ కలగవచ్చు, కానీ క్రైస్తవులము కదా, క్రీస్తును కలిగినటువంటి వారం కదా, అందుకే మనము ఈ మాటలు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే వారికి ఒక ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని మనము ఇచ్చిన వారం అవుతామని నాకు అనిపించింది. మనము మౌనంగా ఉన్నట్లయితే వారికి ఖచ్చితమైన సమాధానాన్ని మనము ఇచ్చిన వారము అవుతాము అని అనిపించింది నాకు. కీర్తనలు 103వ అధ్యాయం 12వ వచనము చూసినట్లయితే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి ఉన్నాడు అంటున్నాడు దేవుడు. పడమటికి తూర్పు ఎంత దూరం ఉందో
మన అతిక్రమములకు మనల్ని అంత దూరపరిచినటువంటి తండ్రి ప్రేమను కలిగినటువంటి మనము అదే ప్రేమను కలిగి మౌనంగా ఉండాలి అని నా ఆలోచన. ఇది ఎవరు ఏమనుకున్నా అది మనల్ని మనము ధైర్యంగా ఉండమన్నాడు దేవుడు. మన ఫలము మనకుంది, మనము ధన్యులము. పరిశుద్ధం అనేది మనము కుక్కలకు పెట్టకుండా ఇశ్రాయేలు కొరకు మాత్రమే దేవుడు వచ్చినానన్నాడు. ఆ విధంగా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అదేవిధంగా ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు అంటున్నాడు దేవుడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కరుణా హృదయులమై మనము ఒకరిని ఒకరము క్షమించేటువంటి వారంగా మౌనంగా మన భారాన్ని మన చిత్తి యావత్తును దేవునికి అప్పగించి ఆ విధంగా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చూసినట్లయితే, అతడు మోకాళ్ళుండి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను అని వాక్యము సెలవిస్తుంది. స్టెఫను రాళ్లతో కొట్టబడి ఉన్నాడు. ప్రాణము పోతున్నటువంటి సమయంలో కూడా ఆయన మోకరిల్లి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని ఆ మాట పలికి తన ప్రాణాన్ని అప్పగించినటువంటి స్టెఫను మనకు తెలుసు. పోనీ ఈ హింస తర్వాత ఈ యొక్క మాటలు మన కాలంలోనే ఉన్నాయని మనం అనుకుంటే, శిష్యులు ప్రభు యొక్క శిష్యులు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు అందరూ కూడా హతసాక్షులై ఉన్నారు. వారు ప్రభు కొరకు మరణము పొంది ఉన్నారు కదా, అది మనకు తెలుసు. శిష్యులే అని మనం అనుకున్నట్లయితే దేవుడు పూర్తిగా ప్రాణాన్ని అప్పగించుటకు తీసుకున్నటకు అధికారం కలిగి ఉన్నప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ప్రజలు పెడుతున్నటువంటి ఆ సిలువ వేయమనేటువంటి కేకల కొరకు ప్రభువు సిలువ వేయబడ్డాడు. కేవలము నిన్ను నన్ను దృష్టిలో ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభువారే సిలువ వేయబడ్డారు కదా, శిక్ష అనుభవించారు కదా మన కొరకు. శిష్యులు హతసాక్షులు అన్నారు. శిష్యులతో పాటు అనేక మంది మనకు హతసాక్షులు తెలుసు. మరి వారందరూ కూడా హతసాక్షులు అయ్యారు. కానీ క్షమించమని వారు అడిగారు. ప్రభువా వీరేం చేస్తున్న వీరి పాపములను క్షమించమన్నాడు. మోకాళ్ళుండి వారి మీద ఈ పాపము మోపకమని స్టెఫను ప్రార్థించినట్లుగా మనం ఉండాలని నా ఆశ ఉంటుంది, నా ఆలోచన ఉంటుంది. కేవలం నా ఆలోచన మాత్రమే ఇక్కడ నేను పంచుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు కూడా మనము చూసినట్లయితే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఎందువని బిగ్గరగా కేకలు వేసరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడను, మరియు వారి వలనే చెప్పబడబో వారి సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను. హతసాక్షులు అయినటువంటి వారి రక్తము ప్రభు సన్నిధానంలో మొరపెడుచున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు, హతసాక్షులైనటువంటి వారందరికీ కూడా తెల్లని వస్త్రములు ఇవ్వబడ్డవి. వారందరూ కూడా పరిశుద్ధులు. అయితే సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపాలని దేవుని వాక్యమే మనకి సెలవిస్తుంది. ఈరోజు శాలేమన్నను పట్టుకొని వారు క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా ఉరి తీయాలని ఇంకేమన్నా అనుకోవచ్చు వాళ్ళు. కానీ శాలేమన్న ఒక మాట క్షమాపణ చెప్పినంత మాత్రాన అక్కడ ఒక్కసారి వీళ్ళకి అసలు వారికి ఆలోచన ఉందా లేదా అనేది నాకు అనిపించట్లేదు. కానీ శాలేమన్న ఒక క్షమాపణ చెప్తే ఇప్పుడు అతనికి ఉన్నటువంటి సభ్యులలో నాకు తెలిసి 50-60 లక్షల మంది ఉండొచ్చు, లేదా చాలామంది ఉండొచ్చు. కానీ ఒక్క మాట శాలేమన్న క్షమాపణ కోరినట్లయితే అంతకు డబ్బులు అభిమానులు క్రైస్తవుల్లో శాలేమన్నకు దొరుకుతారు. ఆ సంగతి వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతుండ్రని మనం గ్రహించాలి. శాలేమన్న ఒక్క నిమిషము తగ్గించుకుంటే ఆయనకు వీరాభిమానాలు లేస్తారు అనేకులు. శాలేమన్న క్షమాపణ చెప్పినటువంటి
ఒక మంచి దృక్పథంతో అతనికి అనేకులు ఇక్కడ తనకి సపోర్ట్గా ఉంటారు అని ఆ ఆలోచన వారు మర్చిపోతున్నారు. శాలేమన్నతో ఒక క్షమాపణ చెప్పించడం వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. కానీ శాలేమన్నకు అది ఒక ధన్యతగా ఉంటుందన్న సంగతి వారు మర్చిపోయి మాట్లాడుతున్నారని మనం గ్రహించాలి. అదేవిధంగా శాలేమన్నను ఉరి తీస్తే, లేదా శాలేమన్నను చెప్పుతూ కొడితే, లేదా శాలేమన్నను చీపురుతో కొడితే చిలకలూరుపేట వాళ్ళందరికీ కూడా మన ఉద్దేశంలో వారందరికీ కూడా చెప్పులు ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఇళ్ళందరిలో కూడా చీపుర్లు ఉన్నాయి. కానీ క్రైస్తవులం కదా, క్రీస్తుని కలిగినటువంటి వారం కదా, వాళ్ళేమన్నా ఊరుకుంటారా? లేదా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఊరుకుంటారా? శాలేమన్నను ఉరి తీస్తే ఆయన హత్య చేయలేదు, లేకపోతే హంతకుడు కాదు, లేదా ఇంకేదో పని చేయలేదు, అతడు ఒక మతోన్మాది కూడా కాదు. దైవ సన్నిధానంలో దేవుని వాక్యము బోధించేటువంటి ఒక దైవ సేవకుడు అయి ఉంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సేవకులకు వాడపడుచున్నటువంటి ఒక ప్రవక్త అయి ఉంటున్నాడు. అనేక మంది అనగారిన జీవితాలను బలపరిచి స్థిరపరిచినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. అంత ఈజీగా వారు మాట్లాడితే మనం ఎలా స్పందిద్దాం? మన స్పందన ఏ విధంగా ఉండాలి? అంత ఈజీనా శాలేమన్నను ఉరి తీయడము, లేదా శాలేమన్న సారీ చెప్పడము? కాదు కదా. ఇది మనం ఆలోచించాలి కదా, క్రైస్తవులుగా క్రీస్తును కలిగినటువంటి వారంగా. అదేవిధంగా మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి అని వాక్యము సెలవిస్తుంది. మనము మన సొత్తు కాదని దేవుడే చెప్తున్నాడు. మన దేహంతో మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా మాత్రమే ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము మన సొత్తు కానప్పుడు, మనము ప్రభువు సొత్తు అయినప్పుడు దేవుడు ప్రతిదానికి కూడా ఫలితం ఇస్తాడు కదా. ప్రతిది కూడా నీకంటే నాకంటే ఎక్కువగా ఆలోచిస్తాడు కదా. తల్లి గర్భంలో నీవు రూపింపబడినప్పుడే నీ యొక్క దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితములాయున్నవి. దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే తప్ప ఒకరి మీద ఒక మాట పడడానికి కానీ, లేదా ఇంకేం జరగడానికి కానీ వీల్లేదు. దేవుడు ఇంకా మెరుగుపరుస్తున్నాడేమో, క్రైస్తవులను బలపరుస్తున్నాడేమో, స్థిరపరుస్తున్నాడేమో ఈ రకమైనటువంటి హింసల చేత, ఈ రకమైనటువంటి ప్రజల యొక్క మాటల చేత. మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుణ్ణి మనము నిత్యము స్తుతించాలి కదా. అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి కదా. ప్రార్థనతో, విజ్ఞాపనతో ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటున్నాము. మంచి విషయంలో, చెడు విషయంలో. దేవుని యొక్క కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి కనుక మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అయి ఉంటున్నాము. మనము మన దేవుని సొత్తు అయినప్పుడు మన దేవుని ఆజ్ఞ లేకుండా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు కదా. ఈ ఆలోచన మనము కలిగి ఉండలేకపోతున్నామే అని నాకు అనిపించింది. అదేవిధంగా నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ లోకంలో మనకి భర్తలుగా, భార్యలుగా, పిల్లలు, మనకి సంసారము ఇవన్నీ ఉండొచ్చు. కానీ వారు మనల్ని ఏం చేయగలరు? ఒక మాట అనగలగరు, మనల్ని రెచ్చగొట్టగలరు, లేదా మనల్ని ఇంకేమన్నా చేయగలరు. చివరికి వస్తే ప్రాణము మాత్రమే తీయగలరు. వారు ఈ లోకంలో మన ప్రాణం తీస్తే మరుక్షణంలో మనము పరిశుద్ధుడైనటువంటి ప్రభు సన్నిధానంలో ఆయన పక్కన మనం ఆశ్రయమై ఉంటాం కదా, ఆయన పాదముల చెంత ఉంటాం కదా. అది మనకు ధన్యకరం కదా. ఒకవేళ మనకు అయ్యో నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము ఏంటి అని ఆలోచిస్తే, నీవు నేను నీ కుటుంబానికి మాత్రమే బాధ్యత వహిస్తున్నామేమో, కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు మనందరం కూడా బిడ్డలమే కదా. మనందరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కదా, మనందరి పట్ల ఆయన కృప చూపిస్తాడు కదా. కనుక సృష్టించిన దేవుడు మనల్ని విడనాడడు కదా. నీ ప్రాణం పోవచ్చు, నా ప్రాణం పోవచ్చు, కానీ మన బిడ్డల పక్షాన మన దేవుడు ఉంటాడు అనేటువంటి స్థిర నమ్మకము మనకి ఉండాలి. ప్రభు సన్నిధానంలో ఏం చేయగలుగుతారో వాళ్ళు, ఏమి చెయ్యగలుగుతారు, అది మాత్రమే మన ఆలోచనలో ఉండాలి. ధైర్యంగా ఉండమన్నాడు కదా దేవుడే మనల్ని.
కనుక మనము ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా మనము మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా చూసినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకుడి అనే వాక్యము సెలవిస్తుంది. వాక్యము మనకు ఏదైతే బోధిస్తుందో వాక్యానుసారంగా మనము జీవించాలి. కీడుకు ప్రతి కీడుకు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక. ఎందుకంటే మనము ఆశీర్వదించబడినటువంటి వారము. ఆశీర్వాదమునకు మనము వారసులము అని మనము గ్రహించాలి. ఆ విధంగా గ్రహించి జీవించాలనేది నా యొక్క ఆలోచన ఉంటుంది. అదేవిధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కూడా చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి అని వాక్యము సెలవిస్తుంది. మనము వినువారమై ఉన్నట్లు కాకుండా, మనల్ని మనము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా మనము జీవించే వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అయితే ఎంత హింసించినా, ఎంత నిందించినా, ఎంత దూషణ చేసినప్పటికీ కూడా చివరికి మన ప్రాణాన్ని మనల్ని తీసుకున్నప్పటికీ కూడా నీవు నేను మాత్రమే స్వార్థ ప్రకటించేటువంటి వారము కాదు. చాలేమన్నా ఇంకా మహా గొప్ప సేవకులు మాత్రమే సేవ ప్రకటించేటువంటి వారు కాదు. ఒకవేళ ఈ క్రైస్తవులను లేదా క్రీస్తును కలిగినటువంటి వారిని వారు హింసించి దూషించి ప్రాణము తీసినప్పటికీ కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు బైబిల్లో. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో, ఆయన వారిని చూసి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు. నీవు నేను సువార్త చెప్పనవసరం లేదు, నీవు నేను మాట్లాడనవసరం లేదు. మనము మౌనంగా ఉన్నా, మనల్ని చంపివేసిన, మనల్ని హింసించిన, మనల్ని దూషణ పాలు చేసిన, మనల్ని వెలివేసిన, మనల్ని తరిమి కొట్టినా కూడా మన పక్షాన మన దేవుడున్నాడు. నీవు మాట్లాడకపోతే దేవుడు రాళ్లతో మాట్లాడిస్తానని చెప్తున్నాడు. రాళ్లతో. సజీవమైన దేవుడు కదా మన దేవుడు, సత్యమైన దేవుడు కదా మన దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. ఇలాంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నామా? ఆ విధంగా ఉండాలని నాకు అనిపించింది. అదేవిధంగా నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినటువంటి దేవుడు కదా. అబ్రహామును పిలిచి ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించిన దేవుడు నీ పక్షాన నా పక్షంగా ఉన్నాడు. ఊరికనే ఉండమంటున్నాడు దేవుడు మనల్ని. మీ పక్షంగా యుద్ధము చేయు వాడు మన దేవుడై ఉంటున్నాడు. మన పక్షంగా యుద్ధము చేసిన దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. ఊరికనే యుండుడి అని అంటున్నాడు ప్రజలతో దేవుడు. నాడు నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నాడు నేడు సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు, నాడు నేడు మనపక్షంగా ఉన్నటువంటి దేవుడు, మనపక్షంగా యుద్ధము చేసేటువంటి దేవుడు. ఊరికనే ఉండుడని సెలవిస్తున్నాడు. ఒక రాయికి ఆజ్ఞాపిస్తే రాయి వెళ్ళి డైరెక్ట్గా ఎవరినైనా కొట్టగలదు, చంపగలదు, మాట్లాడగలదు. అది మన దేవుడి యొక్క సామర్థ్యము, శక్తి, బలము. అది మన దేవుడిది. ఇదంతా ఎరిగి ఉన్నటువంటి మనము ఇతరుల డెబిట్స్లో మనము వారు డెబిట్ చేస్తుండగా వారి ఛానళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మనము సమంగా కూర్చొని పరిశుద్ధమైనది కుక్కలు పెట్టుకోడు అంటున్నాడు దేవుడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అంటున్నాడు దేవుడు. లోకంను నేను జయించున్నాను, మీరును జయిస్తారని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండడని చెప్తున్నాడు. హింసించి నిందిస్తే మీరు ధన్యులు, ఆనందించి సంతోషించుడని చెప్తున్నాడు దేవుడు. వాక్యానుసారంగా మనము ఈ లోకంలో జీవించాలి. నీవు నేను మాట్లాడపోతే దేవుడు రాళ్లతో మాట్లాడించగలడు. ఈ పక్షంగా నా పక్షంగా ఊరికినే మనం ఉంటే యుద్ధం చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రతిదీ జరుగుతుంది. కనుక ప్రభు యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము. అయితే ఇక్కడ మనము మౌనంగా ఉండాలా అనే దాని గురించి నాకు నా ఆలోచనలు మాత్రమే నేను షేర్ చేస్తున్నానని చెప్పాను మీ అందరికీ కూడా. కేవలము ఇతరుల యొక్క ఛానల్స్ దగ్గర, ఇతరుల టీవీల దగ్గర కూర్చొని మతోన్మాదులతో మనము కూర్చొని వారితో చర్చ చేసి వారి ముందే మనం అక్కడ ఉండి మనము మన సేవకులను అనిపించడము, మాట అనిపించుకోవడం కన్నా ఎవరికి వారము వ్యక్తిగతంగా వాయిస్ ఇద్దాము, వాయిస్ రేజ్ చేద్దాము. మనకు మనమే
మనల్ని మనమే దృఢపరచుకుందాము, మనల్ని మనమే బలపరుచుకుందాము, మనకి మనమే శక్తిమంతులంగా ధైర్యవంతులుగా తయారైదాము. ప్రతి ఒక్క వాయిస్ రేజ్ చేయండి. ఏ విధంగా మీకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది భారతదేశంలో. భారతదేశము మనకి స్వేచ్ఛను అనుగ్రహించింది కనుక నీవు ఎవరో ఛానల్లో కూర్చొని మాట్లాడని అవసరం లేదు. ఈరోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీ ఫోన్స్లో మీరు మాట్లాడండి. ఒకవేళ మీకు మీ యూట్యూబ్ ఛానల్స్ లేనట్లయితే ఎవరికైతే క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు ఛానల్స్ ఉన్నాయో వారి ఛానల్స్ను అప్రోచ్ కండి, లేదా వారి యొక్క ఛానల్స్ కింద మీ క్లిప్ చేయండి, మీ వాయిస్ వినిపించండి, రికార్డింగ్ చేయండి. ఆన్ రికార్డింగ్ చేసేసి మీ వాయిస్ పెడుతూ ఇది మీ ఛానల్లో మీ యూట్యూబ్లో నా వంతుగా నా వాయిస్ నేను రేస్ చేస్తున్నాను, బ్రదర్ సిస్టరు పాస్టర్ గారు మీరు మీ యొక్క యూట్యూబ్లో ప్రచారం చేయండి అని చెప్పండి. అదే టీవీ ఛానల్స్ కూడా అదే విధంగా చేయండి. కింద మనకు కామెంట్స్ వస్తున్నాయి కదా, కామెంట్ దగ్గర ప్రతి ఒక్క వాయిస్ వినిపించండి. క్రైస్తవులంగా క్రీస్తును కలిగినటువంటి వారంగా కానీ వారితో మనము చర్చా వేదికగా కూర్చొని ఆ చర్చ చేసి మన ముందే మన పాస్టర్స్ను అసభ్యంగా మాట్లాడుతుంటే మనము మౌనంగా ఉండడం అనేది సరి అయిన పద్ధతి కాదు అని నాకు అనిపించింది. అందుకనే ఈ యొక్క అంశాన్ని నేను ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని ఈ అంశం నిమిత్తమై బైబిల్లో దేవుడు మనకేదైతే బోధిస్తున్నాడో దాన్ని ద్వారా మాట్లాడుతున్నాను. ఇది నా జ్ఞానము, నా తెలివి, నా బుద్ధి కాదు. దేవుడు మాట్లాడించకపోతే నేను మాట్లాడేదానే కాదు. కనుక క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. మన యొక్క వాయిస్ను మనము వినిపిద్దాము, కానీ ఇతరులతో మనము సమంగా కూర్చోనవసరం లేదు. ప్రియా చౌదరితోనో లేదా కరుణాకర సుద్గుణతోనో లేదా లలిత్ కుమార్తోనో లేదా హమారా ప్రసాద్తోనో లేదా పార్వతి అక్కతోనో ఇంకెవరితోనో మనకేం అవసరం? ఈ టీవీ ఛానల్స్ ఈ యొక్క డిబేట్లో కూర్చోబెట్టేటువంటి వారితో మనకు అవసరం లేదు కదా. వీరితో మనము కూర్చుండకుండానే మన వాయిస్ని మనము రేస్ చేయగలము, మన వాయిస్ మనము వినిపించగలము. కనుక ఆ విధంగా వినిపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా మనము ఉండుటకు దేవుడు మనందరినీ కూడా బలపరిచి స్థిరపరచునుగాక. ఇటు వాక్యము మనందరి హృదయంలో ఫలభరితము అవునుగాక. ఆమేన్.